విషయాల్లో మేజర్గా నా దృష్టిలో పెట్టిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఆయన ఎదుట నా నడవడిని క్రమముగా ఉంచుకోమని ఆయన నాకు బోధించాడు. నా ఎదుట నీ ప్రవర్తన, నా దృష్టి ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకో. ఎవరు ఏమనుకున్నారు అనేది పట్టించుకోవద్దు. నా దృష్టి ఎదుట నువ్వు ఎలా ఉన్నావో అది ఒక్కడ చూసుకో, జాగ్రత్త పడు, నేను చూసుకుంటా ఇక మిగిలిన సంగతి అని చెప్పాడు. ఇప్పుడు దేవుని దృష్టి ఎదుట మంచిగా ఉండటం అంటే ఏంటి? ప్రతి విషయంలో మన మనసు ఎప్పుడు ఇదే ఆలోచించాలి. నేను ఇలా మాట్లాడితే ఇది దేవునికి నచ్చిద్దా? నేను ఇలా ప్రవర్తిస్తే ఇది దేవుడికి నచ్చిద్దా అనే అన్వేషణ ప్రతి విషయంలో ఉండాలి. ఆ పరిశీలన ప్రతి విషయంలో ఉండాలి.